హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలలో రథసప్తమి వేడుకలు. ఒకే రోజు 7 వాహనాలపై శ్రీవారి దర్శనం. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి టీటీడీ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి వేడుకలలో భాగంగా 7 వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఏ వాహనం ఏ సమయంలో శ్రీవారిని ఊరేగిస్తారో మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తిరుమలలో రథసప్తమి వేడుకలకు సంబంధించి టీటీడీ అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్ష అయితే సమావేశం నిర్వహించారు. మినీ బ్రహ్మోత్సవాలుగా భావించే ఈ రథసప్తమి వేడుకలకు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులైతే అంచనా వేస్తున్నారండి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారికి సంబంధించి పలు సేవలను రద్దు చేశారు. ఇక భక్తులకు బ్రేక్ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు గారైతే స్పష్టం చేశారండి. వచ్చే నెల 4వ తేదీన రథసప్తమి సందర్భంగా వచ్చే శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాలు, త్రాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో గారైతే ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా జరుపుతారండి. రథసప్తమి వేడుకలలో భాగంగా 7 వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5:30 సూర్యప్రభ వాహనం సేవతో ప్రారంభం కానున్న రథసప్తమి వేడుకలు. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవలు ముగియనున్నాయని ఈవో వెల్లడించారు. ఈ సందర్భంగానే భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలైతే చేశారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అష్టాదళ పాద పద్మారాధన, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర ద్వీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయనున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు, ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 3, 4, 5 తేదీలలో తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయడం లేదని చెప్పారు. ప్రోటోకాల్ ఉన్నవారు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని చెప్పారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపాయలదండి. టోకన్లు ఉన్న భక్తులకు సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఇకపోతే రథసప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీవారి వాహన సేవలు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ,
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహన సేవ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.